అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్యాబేజీ నిలవ పచ్చడి అనేది చేయబోతున్నాను. క్యాబేజీ నిలవ పచ్చడికి ఎండుమిరపకాయలు ఎక్కువగా కావాలి. నేను ఒక 25 ఎండుమిరపకాయల దాకా తీసుకున్నాను. ధనియాలు ఎక్కువ పడుతుందండి. ధనియాలు ఎక్కువ తీసుకోవాలి. ధనియాలు తీసుకున్న దాంట్లో సగం వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఒక గుప్పెడు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగము జీలకర్ర అనేది తీసుకోవాలి. జీలకర్ర తీసుకున్న దాంట్లో ఆవాలు మెంతులు అనేది తక్కువగా తీసుకోవాలి. జీలకర్ర కంటే కూడా తక్కువగా ఆవాలు మెంతులు అనేది తీసుకోవాలి. ఆవాలు మెంతులు సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. నూనె వచ్చి చుక్క వేసామంటే వేసాం అన్నట్లు లెక్కలో వేసుకునేసి దోరగా ఫ్రై చేసుకునేసండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకునేసి ఫ్రై చేయండి. నా దగ్గర కరివేపాకు లేదు ఎక్కువ, అందుకని వేసుకోలేదు. నేను ఇంత క్యాబేజీకి 3 టమాటాలు అనేవి తీసుకున్నానండి. క్యాబేజీ నీట్గా క్లీన్ చేసుకునేసి వాష్ చేసుకొని ఉన్నాను. చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆ 3 టమాటాలని కట్ చేసి ఆయిల్లో వేసి బాగా మగ్గబెట్టానండి. మూత పెట్టేసి సన్న మంట మీద మగ్గబెట్టాను. టమాటాలు సపరేట్గా రావాలి, ఆయిల్ సపరేట్గా రావాలి, ఆ విధంగా మగ్గబెట్టుకోవాలండి. ఆ ఎండుమిరపకాయలు అనేవి మిక్సీలో వేసుకునేసి పొడి కొట్టుకోండి. ఈ క్యాబేజీని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంత టైం మనకు ఉండదు కాబట్టి చాపర్లో వేసుకున్నాను నేను. చాపర్ ఉంటే చాపర్లో వేసుకోవచ్చు, లేదా మిక్సీలో బరగ్గా మిక్సీ కొట్టుకోవచ్చు. బరగ్గా కొట్టుకోవాలండి, ఎక్కువగా కొట్టేయకూడదు మిక్సీ. అలాగా టమాటా అనేది బాగా మగ్గాలండి. క్యాబేజీ మొత్తం కూడా చాపర్తో బాగా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా చూడండి ఈ విధంగా రావాలి. టమాటా సపరేట్, ఆయిల్ సపరేట్గా రావాలి, ఈ విధంగా రావాలి. కారప్పొడి అనేది మిక్సీ కొట్టుకున్నాను. దీన్ని చిన్న జార్లో తీసుకున్నానండి. నేను ఈ కారం అంతా కూడా నేను దాంట్లో వెయ్యను, పచ్చడిలో వెయ్యను. నాకు ఎంత కారం కావాలో అంత కారం మాత్రమే వేసుకుంటాను. మిగిలింది అలాగే జార్లో ఎత్తి పెట్టుకుంటాను, పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఆ టమాటా తీసుకునేసి దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీతో. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంది, నేను మళ్ళీ ఆయిల్ వేయలేదు. చింతపండు గుజ్జు అనేది వేసుకున్నాను. మన పులుపుకు తగ్గట్టు చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. నేను దాంట్లోనే ఉప్పు ఇంగువ అనేది వేసేసుకున్నాను. మూత పెట్టేసి చింతపండుని బాగా మగ్గనిచ్చానండి. బాగా దగ్గరకు వచ్చే విధంగా వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చే విధంగా మగ్గబెట్టాను. నెక్స్ట్ దాంట్లోనే మనం టమాటా పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ వేసేసి నీళ్లు వేసామంటే వేసాం. నేను మిక్సీ జార్లో తిప్పిన నీళ్ళు అనేవి వేసుకున్నాను. వేసుకునేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ క్యాబేజీ వచ్చేసి నెక్స్ట్ వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి క్యాబేజీ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను నేను. చింతపండు మిగిలిన చింతపండుని నేను బాక్స్లో తీసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒక పక్క వచ్చేసి చింతపండు టమాటా ఏగుతూ ఉంది, ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకో పక్క వచ్చేసి క్యాబేజీ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఈ క్యాబేజీ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేయాలి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చింతపండు టమాటా గుజ్జు కూడా దగ్గర పడాల. దగ్గర పడిన తర్వాత ఈ క్యాబేజీ అనేది దాంట్లో వేసేసుకున్నాను. వేసుకునేసి బాగా కలబెట్టానండి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో క్యాబేజీ వేయించిన ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకునేసి దాన్ని ఆ పోపును కూడా ఈ క్యాబేజీలో వేసేసుకోవాలి. నేను కారప్పొడి కొట్టి పెట్టుకున్నాను కదా, ఆ కారప్పొడి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఎంత కారం మనం తినగలమో అంత కారం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు వేసిన పులుపు ఉంటుంది, టమాటా కూడా పులుపు ఉంటుంది. చూసుకొని కారం అనేది వేసుకోండి. ఇప్పుడే ఉప్పు కూడా టేస్ట్ చేసేసి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, ఆ కారప్పొడి అనేది ఇప్పుడు నేను వేస్తున్నాను. బాగా కలబెట్టుకున్నానండి. ఆ జార్ నిండా ఉంది కదా చూడండి, అంత అంత మిగిలింది నాకు. ఉప్పు కూడా చూసుకున్నానండి. ఆల్రెడీ మనం చింతపండు ఉడకబెట్టేటప్పుడు కల్లుప్పు నేను వేశాను. ఇప్పుడు మటుకు సాల్టే వేయాలి, కల్లుప్పు అనేది కరగదు, సాల్టే వేయాలి. నెక్స్ట్ పోపు వేస్తున్నాం కదా, ఆ పోపు కూడా దాంట్లో వేసేసి బాగా కలబెట్టాను. 1 నిమిషం పాటు అలా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇది క్యాబేజీ నిలవ పచ్చడండి. ఇది 20 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. క్యాబేజీ నిల్వ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు తీసుకునేసి వాడుకోవాలి.
క్యాబేజీ పచ్చడి అనేది జార్లో తీసుకునేసానండి. దాంట్లో వేడి వేడిగా అన్నం వేసుకున్నాను. చూడండి, గ్లాస్ జార్లో తీసుకునేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి కావాల్సినప్పుడు. ఇంతకుముందు ఆ గ్లాస్ జార్లో గోంగూర పచ్చడి ఉండేది, అది తీసేసి మంచిగా కడిగి తుడిచి నీళ్ళు అనేది లేకుండా తుడుచుకునేసి దాంట్లో క్యాబేజీ పచ్చడి అనేది పెట్టుకున్నాను. ఇలాగ కలుపుకుంటుందండి. రుచి చాలా బాగుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంది, బాగుంది. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగలేనప్పుడు అలాంటప్పుడు ఈ నిల్వ పచ్చళ్ళు అనేవి కాపాడుతాయి మనల్ని. మీకు నచ్చింది కదా. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.